హాయ్! వెల్కమ్ టు బోయినా వ్లాగ్స్. ఈరోజు నేను వీక్లీ నా దగ్గరున్న ప్లాంట్స్‌ని ఎలా కేర్ తీసుకుంటాను, నేనేం చేస్తానన్నది మీతో షేర్ చేసుకుంటున్నా. సో, నా దగ్గర మ్యాక్సిమం కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. సో, ఇండోర్ ప్లాంట్స్‌కి వీక్లీ వన్స్ ఒకసారి వాటరింగ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ నేను ఈ ప్లాంట్స్‌కున్న లీవ్స్‌నన్నీ వాష్ చేసేసుకుంటాను. సో, నేను ఇది విండో దగ్గర పెట్టాను కాబట్టి బాగా డస్ట్ ఎక్కువొస్తది. సో, అందుకని ఒక్కసారి వీక్లీ వన్స్ లీవ్స్ వాష్ చేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా రెంటెడ్ హౌస్‌కి వెంటిలేషన్ సరిగా ఉండదు. సో, ఓన్ హౌసెస్ ఉన్నా కూడా మనం మన డస్ట్ పడుతుందని గానీ, లేకపోతే ఏసీస్ ఆన్ చేయటం వల్ల గానీ, ఎక్కువగా విండోస్ కూడా ఓపెన్ చేయట్లేదు. సో, ఆక్సిజన్ అన్నది చాలా తక్కువైపోయింది. ప్లస్ బయటున్న పొల్యూషన్ హైదరాబాద్, బెంగుళూరు ఇలాంటి సిటీస్‌లో అయితే ఇంకా పొల్యూషన్ ఎక్కువైపోయింది. సో, ఖచ్చితంగా రూమ్స్‌లో గానీ, ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటాం చాలా మంచిది. సో, ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ లెవెల్ రూమ్‌లో ఎక్కువైపోతున్న కొద్దికి మనకి హెడేక్ వస్తుంది. సో, అలా కాకుండా ఇలాంటి ప్లాంట్స్ అన్నీ పెట్టుకోవటం వల్ల రూమ్‌లో ఆక్సిజన్ లెవెల్ ఖచ్చితంగా పెరుగుతుంది. సో, నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను ఎవరికైనా. మన హౌస్‌ని చాలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్‌తో కానీ, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్‌తో కానీ డెకరేట్ చేసుకోవచ్చు. కానీ నాకెందుకో ఇలా డెకరేట్ చేయటమే ఇష్టం. సో, దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని నా ఫీలింగ్. అందుకని నేను ఇలాగే డెకరేట్ చేసుకుంటాను. సో, ఈవెన్ రెంటెడ్ హౌస్ అయినా, ఓన్ హౌస్ అయినా మనకి ఇల్లు మనం ఉంటున్నామంటే దాన్ని ఖచ్చితంగా డెకరేట్ చేసుకోవాలి. సో, అలా చేసుకుంటేనే మనం ప్రశాంతంగా ఉంటామని నా ఫీలింగ్. సో, వీక్లీ వన్స్ నేను పాట్స్ చుట్టూతా ఉన్న డస్ట్‌నంతా క్లీన్ చేసి, పాట్స్ కింద ఉన్న ప్లేట్స్‌ని కూడా నీట్‌గా క్లీన్ చేసి పెట్టేస్తాను. ఆ పాట్స్ కింద ఉన్న ప్లేట్స్ కూడా వీక్లీ వన్స్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇవి ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి ఎక్కువ వాటర్ కూడా పోయం కాబట్టి అవి అలాగే ఉంటాయి. సో, ఒక్కసారి టేబుల్ అది క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇది మేముండేది రెంటెడ్ హౌసే. మేము ఓన్ హౌస్‌లో ఇప్పుడు షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఇక్కడ ఓన్ హౌస్‌లో ఉండట్లే. ఇక్కడ రెంటెడ్‌కి తీసుకొని ఉంటున్నాము. సో, అందుకని ఈవెన్ రెంటెడ్ హౌసెస్‌లో అయినా నేను ఖచ్చితంగా డెకరేట్ చేసుకోవాలి. ఎందుకంటే హోమ్ అన్నది ఒక హ్యాపీ ప్లేస్ లాగా ఉండాలి కదా! సో, అందుకనే మనం ఉంటున్నామంటే చాలా నీట్‌గానే ఉంచుకోవాలి. అది ఈవెన్ రెంటెడ్ హౌస్ అయినా, ఓన్ హౌస్ అయినా. సో, ఈ పాట్‌ని చేంజ్ చేద్దామని అనుకున్నాను. ఇది అంత క్వాలిటీగా ఉన్న పాట్ కాదు. సో, ఇప్పుడు మళ్ళీ దీన్ని చేంజ్ చేయటం ఎందుకులే, దీన్నే పెయింట్ చేద్దామని చాలా రోజుల క్రితమే పెయింటింగ్స్ తీసుకొచ్చాను. కానీ తనుష్‌కి ఎగ్జామ్స్ వల్ల ఈ 10 డేస్ ఫుల్ బిజీ. చాలా పనులు పెండింగ్. ఇంట్లో ఫుల్ డస్ట్‌గా ఉంది. చాలా క్లీనింగ్ పనుంది. సో, న్యూ ఇయర్‌కి ముందే ఈ క్లీనింగ్ అంతా కంప్లీట్ చేయాలి. ఇంకా కొన్ని డెకరేషన్ థాట్స్ కూడా ఉంది హౌస్‌ని డెకరేట్ చేసుకునేయి. జనరల్‌గా లేడీస్ హౌస్ ఏదో ఒక విధంగా మార్చుతానే ఉంటాం, డెకరేట్ చేస్తానే ఉంటాము. సో, కొత్తయి ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడతానే ఉంటాము చాలామంది. సో, నేను అంతే అలాగే. సో, ఇది కూడా నేను ఈ గ్రీన్ కలర్ వేశాను. ఇది ఎలాగో ఈ పాట్ బ్యాక్ సైడే పెడతాను. అందుకని గ్రీన్ కలర్ వేశాను. నాకెందుకో ఎక్కువ డార్క్ కలర్స్ పాట్స్‌కేయటం ఇష్టం ఉండదు. పైనున్న బోర్డర్‌ని నేను బ్లాక్ కలర్ వేశాను. అండ్ కింద కూడా బ్లాక్ కలర్ వేశాను. సో, మా బాబు స్కూల్‌కి వెళ్ళాక స్టార్ట్ చేశాను ఇదంతా. తనుష్ ఉంటే ఖచ్చితంగా నన్ను వేయనివ్వడు. ఎలాగో ఎందుకంటే తనుష్‌కి డ్రాయింగ్ అంటే ఇష్టం కాబట్టి తనే ఏస్తానంటాడు. ఖచ్చితంగా మొత్తం ఇల్లు, ఒళ్ళు అంతా చేసేసుకుంటాడు. అందుకని తను స్కూల్‌కెళ్ళాక స్టార్ట్ చేశాను. తనొచ్చాక రివ్యూ చెప్తాడు. "నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, ఇలా బాగోలేదు, అలా బాగోలేదని" ఖచ్చితంగా చెప్తాడు అబ్జర్వ్ చేసి. వాళ్ళ డ్యాడీ అయితే అసలు చెప్పరు. ఆయన నేను బాగానే వేస్తానని ఆయన ఫీలింగ్ అనమాట. అందుకని ఆయన ఏమి రివ్యూ చేయరు. కానీ తనుష్ అయితే ఖచ్చితంగా చెప్తాడు. అందుకని నేను తనుష్‌ని అడుగుతాను. తర్వాత ఈ పాట్ కూడా డార్క్ కలర్ ఉంది. దీనికి కూడా లైట్ కలర్ వేద్దాం అనుకుంటున్నా. సో, నేనేసే కలర్‌కి ముందు ఒక వైట్ కలర్ కోటింగ్ వేశాను. దానిపైన నేను వేయాలనుకున్న కలర్ వేద్దామని అనుకుంటున్నాను. సో, ఇలా ఫస్ట్ ఒక వైట్ కలర్ బేస్ కలర్ లాగా వేయటం వల్ల మనకి ఎనకాల ఉన్న డార్క్ కలర్ అన్నది కనిపించదు. సో, కంప్లీట్‌గా వైట్ కలర్ వేసేసాను. చాలామందికి డౌట్ రావచ్చు, ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ అన్నవి పాట్స్ మీద ఉంటాయా, పోవా అని. ఉంటాయి. నాకు తెలిసినంత వరకు నేను ప్రీవియస్‌గా కూడా చాలా వరకు పాట్స్‌కి నేను ఫ్యాబ్రిక్ పెయింట్స్ వేశాను. ఇవి ఇండోర్ ప్లాంట్సే కాబట్టి మనం ఎక్కువ వాటరింగ్ కూడా చేయం కాబట్టి అవేం పోవు, అలాగే ఉంటాయి. సో, ఆల్రెడీ నా దగ్గర ఒక పాట్ ఉంది. ఆ కలరే ఈ పాట్‌కి కూడా వేస్తున్నా. సో, 2 మ్యాచింగ్ లాగా కనిపించాలి అని చెప్పి నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను.
ఆ పాట్‌కి ఎలాగో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మీకు వీడియోలో. ఆ పాట్ కలరే సేమ్ చూస్ చేసుకొని ఈ పాట్ కూడా వేస్తున్నాను. సో 2 అటు ఇటు పెట్టినప్పుడు ఎగ్జాక్ట్‌గా ఉంటాయని. మళ్ళీ ఇంకో పాట్ కొనకుండా ఇలా సేవ్ చేస్తున్నాను మనీని. సో, ఈ పాట్స్ కూడా చాలా ఇయర్స్ బ్యాక్ దగ్గర దగ్గర 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న పాట్స్ ఇవన్నీ. ఇంకా చాలా పాట్స్ కూడా ఉన్నాయి. అండ్ ప్లాంట్స్ ఇంకా కొనాలన్న ఐడియా ఉంది. కానీ ఆ నర్సరీ అన్నది క్లోజ్ చేసేశారు. సో, అది మళ్ళీ ఓపెన్ చేస్తే మాకు దగ్గర ఎక్కువ నర్సరీస్ లేవు. 2, 3 ఉన్నాయి అంతే. సో, నేనెప్పుడు తీసుకునేది క్లోజ్ చేశారు. అది ఈసారి తెరిస్తే ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళి ఇంకా ప్లాంట్స్ పర్చేస్ చేయాలన్న ఐడియాలో ఉన్నాను. సో, మొత్తం ఇలాగా యెల్లో కలర్‌తో వేసాను. అండ్ పైన ఒక బోర్డర్ అంతా కూడా ఒక చిన్న బ్లాక్ కలర్ లైన్ లాగా గీద్దామని అనుకుంటున్నాను. సో, దీని మీద ఎలాంటి ఫ్లవర్స్ కానీ అలాంటివి వేయటం నాకు ఇష్టం ఉండదు. సో, చాలామంది కొంచెం డాట్స్ లాగా పెట్టి చిన్న ఫ్లవర్స్ కానీ అలా ఇస్తారు. నాకెందుకో ఇలా ప్లెయిన్‌గా ఉంటేనే నచ్చుద్ది. సో, అందుకని నేను దీన్ని ఇలాగా ప్లెయిన్‌గానే ఉంచుతున్నాను. మీకు కావాలనుకుంటే చక్కగా రకరకాల షేప్స్‌తో కూడా వేసుకోవచ్చు. సో, పెయింటింగ్ కూడా నేనంత ప్రో కాదు కాబట్టి నేనంత డేర్ చేయను వాటిలి మీద. సో, జనరల్‌గా ఆర్ట్స్, క్రాఫ్ట్స్ ఎక్కువ చేసేవాళ్ళైతే ఖచ్చితంగా చాలా డెకరేటివ్‌గా ఇంకా చేసుకుంటారు. కానీ నేనిప్పుడు అంత సాహసం చేయదలుచుకోలేదు. నాకు రాదు కాబట్టి ఇప్పుడు చేసిన అనవసరంగా అదంతా పాడైపోతుంది తప్పించి ఇప్పుడు ఇంకా నేనంత స్టైలిష్‌గా వేయలేను. చాలామంది ప్లాస్టర్స్ కూడా అతికిచ్చి పెయింట్ అయిన తర్వాత ప్లాస్టర్స్ తీసి చాలా డిఫరెంట్‌గా చేస్తున్నారు. ఈవెన్ యూట్యూబ్‌లోనే చాలా వీడియోస్‌లో అలా చూశాను నేను. కానీ ఇప్పుడు నాకెందుకు ఇలా ప్లెయిన్‌గా ఉంటేనే నాకది బావుంది అని అనిపిస్తది. సో, ఫైనల్‌గా అన్నీ పెయింట్ చేసేసాను. ఇప్పుడు దీనికి పైన బ్లాక్ కలర్ వేశాను కదా! సో, దీనికి కూడా పైన బ్లాక్ కలర్ వేద్దాం అనే ఐడియా వచ్చింది. సో, మొత్తం చుట్టూతా దీనికి కూడా బ్లాక్ కలర్ వేసా. 2 మ్యాచింగ్ లాగా ఉండాలని. తర్వాత ఈ బుద్ధుడి బొమ్మ నేను చాలా రోజుల క్రితం దగ్గర దగ్గర 5 ఇయర్స్ బ్యాక్ ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. సో, దీనికి కూడా పైన బుద్ధుడు కిరీటం దగ్గర అంతా మొత్తం ఫేడ్ అయిపోయింది. సో, దానికి కూడా కొంచెం పెయింట్ చేద్దామని ఒక గోల్డ్ కలర్ పెయింట్ తీసుకుని పెయింట్ చేస్తున్నాను. సో, లుక్ ఇంకా బావుంటుంది కదా! అక్కడ బుద్ధుడిని పెట్టినప్పుడు అని. సో, నేనిది చాలా రోజుల క్రితం దగ్గర దగ్గర నాకు 220 రూపీస్ అలా పడింది. అప్పుడు ఏదో ఆఫర్‌లో 220 రూపీస్ పడింది. ఇప్పుడు ఎంతుందో నాకు తెలీదు. కానీ క్వాలిటీ అయితే చాలా బావుంది. చాలా సార్లు అసలు ట్యాప్ కింద పెట్టి వాష్ చేసేసాను కూడా నేను డస్ట్ ఉన్నప్పుడు. అసలు ఏమీ పాడవ్వలేదు. చాలా బావుంది. అండ్ కిందున్న ఆరెంజ్ కలర్ కూడా అంత డార్క్‌గా రాలేదు. బుద్ధుడు వేసుకున్న షాల్. నేను అది కూడా పెయింట్ చేసింది. ఇదివరకు పెయింట్ చేశాను. సో, కిరీటం అయితే అప్పుడు పెయింట్ చేయలే. అప్పుడు నా దగ్గర గోల్డ్ పెయింటింగ్ లేక పెయింట్ చేయలేదు. సో, ఈసారి గోల్డ్ పెయింట్ కూడా తీసుకొచ్చుకున్నాను. ఈసారి ఇదంతా పెయింట్ చేద్దామని. చాలా మారిపోయింది లుక్ అలా గోల్డ్‌ది పెయింట్ చేయటం వల్ల. ఇదివరకు మీద చాలా బాగా కనిపిస్తున్నాడు బుద్ధుడు. సో, బ్యాక్ సైడ్ కూడా అదంతా కొంచెం నక్కులుగా ఉండటం వల్ల కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఇక్కడే నాకు ఈవెన్ పాట్స్ దానికంటే బుద్ధుడి దానికే చాలా ఎక్కువ టైం పట్టింది. మీకు ఫాస్ట్ ఫార్వర్డ్‌లో చూపిస్తున్నాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది కానీ చాలా టైం పట్టింది. పాట్స్ అయితే దగ్గర దగ్గర 15 మినిట్స్‌లో పెయింట్ చేసేసాను. అంతా ప్లెయినే కదా! సో, స్పీడ్‌గా పాట్స్‌ని పెయింట్ చేసేసాను. అవి డ్రై కూడా అయిపోయినాయి. మాకు మార్నింగ్ ఈ విండో దగ్గర బాగా సన్‌లైట్ వస్తుంది. సో, అవి తొందరగా డ్రై అయిపోయినాయి. సో, బుద్ధుడి బ్యాక్ సైడ్ కూడా ఇలా మొత్తం ఒకసారి బ్రష్‌ని ఇలా అంటే మొత్తం నీట్‌గా వచ్చేసింది. సో, బుద్ధుడిది ఇంతే కాకుండా బుద్ధుడిది తనుష్ మొన్న ఒకసారి అన్నాడు బుద్ధుడిది కలర్ కూడా మార్చమ్మా అన్నాడు. కానీ నాకెందుకో ఈ ఆరెంజ్ కలరే నచ్చింది. సో, అందుకని దాన్నేం నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. అండ్ తర్వాత బుద్ధుడి షాల్‌కి ఉన్న లైనింగ్ లాగా ఒక లేస్ ఇచ్చాడు కదా! అక్కడ కూడా మొత్తం పెయింట్ అంతా ఫేడ్ అయిపోయింది. సో, అక్కడ కూడా నేను పెయింట్ చేసుకుంటున్నాను. అండ్ హ్యాండ్స్‌కున్న జ్యువెల్లరీ లాగా ఇచ్చారు కదా! అక్కడ కూడా పెయింట్ చేసుకుంటున్నాను. సో, లుక్ అంతా చాలా బావుంటుంది అని చెప్పి. అండ్ ఆన్‌లైన్‌లో చాలా ఉన్నాయి డెకరేటివ్ పీసెస్. మనం తక్కువ బడ్జెట్‌లో కొనుక్కొని వాటిని ఇలా మనం పెయింట్ చేసుకుంటాం గానీ, లేదా కుందన్స్ కానీ అలా అతికించుకుంటాం గానీ, అలా చేస్తే ఇంకా హైలైట్‌గా అయిద్ది. అంటే తక్కువ డబ్బులతో కొన్నది కూడా ఎక్కువ డెకరేటివ్ పీస్ లాగా తయారవుతుంది. సో, ఇంట్లో క్రాఫ్ట్ ఐటెమ్స్ ఎక్కువగా ఉన్నోళ్ళైతే ఇవి పిచ్చిగా చేసుకోవచ్చు అసలు చాలా బావుంటుంది. సో, కిందున్న దానికి కూడా లైనింగ్ ఒక లేస్ లాగా ఇచ్చారు కదా! వాటికి కూడా నేను ఈ పెయింట్ వేసేసుకుంటున్నాను. సో, ఫైనల్‌గా మొత్తం లుక్ అనేది చాలా బ్రైట్‌గా కనిపిస్తున్నారు బుద్ధుడు.
తర్వాత బుద్ధుడికి బొట్టులాగా ఇచ్చారు. అది బ్లాక్ కలర్‌లోనే ఇచ్చారు. సో, నేను దానికి కొంచెం లైట్‌గా గోల్డ్ కలర్‌ది పెడుతున్నా ఇంకా బాగా కనిపిస్తది ఫేస్ అన్నది. అండ్ ఫేస్ అన్నది చాలా బావుంటది గదా! బుద్ధుడిది. సో, ఇలా పెట్టుకున్నాను. నేనిది ఫస్ట్ నుంచి నాకు టేబుల్ మీదే పెట్టుకున్నాను. సో, ఫైనల్‌గా ఇవన్నీ సర్దేసుకుంటున్నాను. అండ్ ఇది ఈ చిన్న పాట్ ఏమో ఎనకాల పెట్టుకుంటున్నాను. సో, బుద్ధుడు ఎనకాల పాట్ ఉండేటట్టుగా. ఇంకా తర్వాత ఇటు సైడ్ ఒక ప్లాంటు, అటు సైడ్ ఒక ప్లాంటు. సో, ఇలాగే సేమ్ ట్విన్నింగ్ లాగా, మ్యాచింగ్ లాగా ఉండాలని చెప్పి సేమ్ కలర్ వేసుకున్నాను. మొత్తానికి కొంచెం అలాగే అనిపిస్తున్నాయి. మీరే చెప్పాలి సేమ్‌గా ఉన్నాయో లేదో. అండ్ మధ్యలో బుద్ధుడు. సో, ఈ టేబుల్ దగ్గర మేమేమి భోజనం చేయము. బట్ ఎక్కువ ప్లేస్ ఇక్కడే స్పెండ్ చేస్తాం. ఎందుకంటే మాకు ఇక్కడ పక్కన విండో ఉంది. ఫుల్ వెంటిలేషన్ గాలి వస్తుంది. సో, ఎక్కువ టైం ఇక్కడే ఉంటాం మేము. తర్వాత నా దగ్గర ఉన్న ఒక చైన్ అన్నది వేశాను. ఇంకా బాగా కనిపిస్తుంది అని చెప్పి. సో, నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. తనుష్ కూడా ఇక్కడే కూర్చొని చదువుకుంటాడు ఎక్కువ. అండ్ మేము కాఫీ తాగినా, ఎప్పుడైనా టైం స్పెండ్ చేసినా కూడా ఇక్కడే ఎక్కువ కూర్చుంటాం ఫ్యామిలీతో. సో, ఈ క్యూట్ ధూప్ స్టిక్ స్టాండ్ నేను మీషోలో తీసుకున్నా. ఇది నాకు అరౌండ్ 110 అలా పడినట్టుంది. ఇది చాలా బాగా పనిచేస్తుంది. బావుంది. పిల్లలు గబుక్కుమని చేయి పెట్టకుండా అలా కూడా చాలా బావుంది. లుక్ వైస్ కూడా అది చాలా బావుంది ధూప్ స్టిక్ స్టాండ్. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పటిదాకా ఆ స్టాండ్ కంపల్సరీ కొనుక్కోండి. సో, ఫైనల్‌గా లుక్ అన్నది ఇలా ఉంది. తనుష్ వచ్చాక చెప్పాలి ఎలా ఉంది అనని. సో, తనుష్ ఈవినింగ్ వచ్చాక తనుష్ అన్నదేంటంటే దీనికి కూడా కలర్ చేయొచ్చు కదా అని అన్నాడు. సో, కానీ నాకు దీనికి వేరే వేరే కలర్స్ నేనేమో ఏ కలర్ వేద్దామంటే తనుష్ ఒక ఐడియా చెప్పాడు. ఒక గోల్డ్ కలర్ వేసావు కదమ్మా! అది కూడా దీనికే వెయ్యి గోల్డ్ కలరు. గోల్డెన్ టెంపుల్ లాగా ఉంటది అని అన్నాడు. సో, నాకు కూడా ఓకే. ఒక ట్రై చేద్దాం అని చెప్పి కొంచెం స్టార్ట్ చేశాను. ఓకే పర్వాలేదులే మరి అంత వేరే కలర్ పింక్ గానీ, ఇంకా అలా వేరే ఏ కలర్ వేసినా అసలు అంత బాగా బాగోదు. సో, అందుకనే సరేలే అన్నాడు కదా అని చెప్పి ఇంకా ఒకవేళ మనం ఆ పని చేయలేదంటే అదిగో నేను చెప్పాను చేయలేదమ్మా అస్సలు బాగోలేదు. నువ్వు చేసింది బాగోలేదు అని చెప్పి నన్ను ఇంక ఇరిటేట్ చేస్తూనే ఉంటాడు. సో, తన కోసమైనా సరే ఇప్పుడు నేను దాన్ని పెయింట్ చేసి తీరాల్సిందే. సో, అందుకోసమే పెయింట్ చేద్దామని స్టార్ట్ చేసి ఇంకా ఉన్న గోల్డెన్ పెయింట్ ఆల్రెడీ ఉంది కదా! మనం ఆ పెయింట్ అయ్యేదాకా ఇంక ఎక్కడ ఏది దొరికితే అది వేసేస్తూ ఉంటాం. జనరల్‌గా లేడీ సైకాలజీ అదే. సో, అందుకనే నేను ఆ పెయింట్ వేసాను. కానీ బానే ఉంది. మొత్తం కంప్లీట్ అయ్యాక ఒక గోల్డెన్ లుక్ లాగా నాకు తెలీదు మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో లేదో, కానీ చాలా బావుంది. షైనింగ్‌గా ఉంది. సో, ఫైనల్‌గా ఇది ప్లాంట్స్ మధ్యలో బుద్ధుడు అండ్ గోల్డెన్ టెంపుల్ చాలా బావుంది. సో, మా హస్బెండ్ అయితే ఏం రివ్యూ ఇవ్వరు. ఆయనంత అసలు అబ్జర్వ్ కూడా చేయరు. బట్ తనుష్ మాత్రం ఖచ్చితంగా మంచిగా రివ్యూ ఇస్తారు. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి. సో, తనుష్‌కి చాలా కీన్ అబ్జర్వేషన్ అనమాట. అందుకని చెప్పాడు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్